పేరట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఈ సంవత్సరం వాగ్దానం కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుడి వాగ్దానం మన జీవితాల్లో ఈ సంవత్సరం అంతా దేవుడు వాటిని నెరవేర్చులాగున స్తోత్రించదము. హల్లెలూయా. రేపు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము ఏమవుతుంది? వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. హల్లెలూయా. ఈ జాడలలో సారం ఏం కావాలి? వెదజల్ల. ఏ భూమి అయినా అది వ్యవసాయంకు ఉపయోగపడాలి అంటే ఆ వ్యవసాయ భూమిలో సారం ఉన్నంత వరకే అది వ్యవసాయానికి ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. ఒకసారి దాంట్లో నుంచి సారం కోల్పోయింది, ఆ భూమి సారం కోల్పోయిందంటే అది ఏ భూమిగా మారిపోతుంది? బీడు భూమి లేదా మోడు బారిన భూమిగా మారిపోతుంది. సారం ఉన్నంత వరకే మనం సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మనం ఏమేయగలుగుతాము? పంటను సమకూర్చుకోగలుగుతాం, నాట్లు వేయగలుగుతాం. ఇక్కడ వాక్యము యొక్క అర్థం అదే. నీ జాడలు సారమును ఏం చేస్తున్నాయి? ఎవరి జాడల గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఆయన జాడలు. ఆయన అడుగు జాడలలో మనం వెళ్ళినప్పుడు సారం ఏమవుతుంది? వెదజల్లబడుతుంది. ఒకవేళ అది బీడు భూమి అయినా కానీ, అది పనికిరాని భూమి అయినా కానీ, అది ఎందుకు ఏమంటాము ఉపయోగపడని భూమి అయినా కానీ, ఆయన అడుగు జాడలలో కనుక నీవు నడిస్తే నీ జీవితంలో ఏమి వెదజల్లబడతాయి? ఆయన యొక్క నీ యొక్క నిస్సారమైన జీవితంలో ఆయన నీ జీవితంలో ఈ సంవత్సరంలో ఎలా ప్రత్యక్షం కాబోతున్నాడు? ఒక సారముగా ప్రత్యక్షం కాబోతున్నాడు. నీ జీవితంలో ఇక ఏమి లేదు, ఇంతే, నా కుటుంబ పరిస్థితి ఇంతే, లేదా నా జీవితం ఇంతే, లేదా నా ఆత్మీయ స్థితి పోయిన సంవత్సరం ఎలా ఉన్నదో ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా నేను అభిషేకం పొందుకోలేనేమో, ఈ సంవత్సరం కూడా నా జీవితాన్ని కాపాడుకోలేనేమో, లేదా ఈ సంవత్సరంలో కూడా ఈ సమస్యలను నేను జయించలేనేమో అని, ఈ సంవత్సరంలో కూడా నా జీవితం ఇంతే అని మనం అనుకొనుచున్నామే. కానీ ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీ జాడలలో సారం ఏమవుతుంది? వెదజల్లబడుతుంది. ఆయన జాడలలో నీవు నడిచినప్పుడు ఆ సారం ఏమవుతుంది? వెదజల్లబడుతుంది. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ఏం చేసుకున్నాయంట? ధరించు. అడవి బీడులలో అడవి ఏమైపోయింది? బీడు బారిపోయింది. కానీ ఆ బీడులలో కూడా దేవుడు ఏమిచ్చాడు? మళ్ళీ సారం ఇచ్చాడు. ఆ సారం ఇచ్చినప్పుడు అది మళ్ళీ ఎలా మారుతుంది? ఒక దట్టమైన అడవిగా మారుతుంది. తర్వాత అంటున్నాడు, కొండలు ఆనందమును ఏం చేస్తున్నాయి? ఎందుకు? ఎండాకాలం మనం కొండల్ని చూస్తే అది ఎలా కనబడుతుంది? రాళ్ళు లేదా రప్పలు ఆ మట్టి అదంతా కనబడుతుంది. అదే వర్షాకాలం వెళ్ళి మనం కొండను చూస్తే అది ఎలా కనబడుతుంది? పచ్చగా కనబడుతుంది. అది ఎలా కనబడుతుంది? పచ్చగా కనబడుతుంది. ఎందుకంటే ఆ కొండంతా దేనితో దేనితో ఆ పచ్చదనం ఎలా వస్తుంది? ఆ వర్షాకాలంలో వచ్చే సారంకు ఆ కొండ మీద ఉన్న చెట్లన్నీ మళ్ళీ ఏం చేస్తాయి? మళ్ళీ చిగురిస్తాయి, మళ్ళీ అవి పులకరిస్తాయి, లేదా గడ్డి వాములు వస్తాయి, లేదా గడ్డి మొలుస్తుంది. ఆ ఎండాకాలంలో కనబడే ఆ పర్వతం ఏదైతే ఉన్నదో, ఎండాకాలంలో ఉండే ఆ కొండ ఏదైతే ఉన్నదో, వర్షాకాలం రాగానే అది ఎలా మారిపోతుంది? పచ్చగా మారిపోతుంది. కారణము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండాకాలంలో అది సారం కోల్పోయింది. ఎండాకాలంలో అది ఏం కోల్పోయింది?
సారం కోల్పోయింది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ సంవత్సరములో నీవు దేవుని అడుగులో నీ అడుగు ఉండాలి. దేవుని అడుగులో నీ అడుగు ఉండాలి. పోయిన సంవత్సరం ఎలా నడిచావో అది దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు. కానీ ఈ సంవత్సరంలో నీ జీవితము సారవంతముగా ఉండాలి. ఈ సంవత్సరంలో నీవు చేసే పనిలో ఆ నిస్సారము కనబడకూడదు. దాంట్లో ఏం కనబడాలి? సారము కనబడాలి, వర్ధిల్లత కనబడాలి. నీవు నాటే ప్రతి విత్తనము అది ఆశీర్వాదకరముగా ఉండాలి. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి నీకు దీవెనకరముగా ఉండాలి. నువ్వు వెళ్ళే ప్రతి మార్గము అది ఏం కావాలి? విశాలపరచబడాలి. అంటే ఆ జీవితంలో ఏం కనబడాలి? ఆయన వాక్యంలో చదువుతున్నా, ఆయన జాడలు కనబడాలి. ఏం కనబడాలి? ఆయన నీ జాడలు సారము వెదజల్లుచున్నాయి. ఆయన జాడలలో నీవు ఉంటే అప్పుడు ఆ సారమును నీవు అనుభవించగలుగుతావు. ఆయన జాడలలో నీవు కనబడితే అప్పుడు నీ భూమి ఎలా కనబడుతుంది? సారవంతమైన భూమిగా కనబడుతుంది. అందుకనే చెప్తున్నాడు, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ఈ కిరీటము ఏ కిరీటం అని రాయబడినది? దయా కిరీటం. ఈ దేవుని కృప అనే ఈ కిరీటం, దేవుని దయ అనే కిరీటం ఆయన నీకేం చేసి ఉన్నాడు? ధరించి ఉన్నాడు. ఈ కిరీటము ధరించుకొని నీవు ఆయన జాడలలో నడిచినప్పుడు ఆ నిస్సారమైన స్థితిలో నీవు సారవంతమైన భూమిగా నువ్వు మార్చబడతావు. ఎడారిగా నీ బ్రతుకున్నా అది అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. బైబిల్ గ్రంథములో మనం చదువుతున్నా, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ సువార్త చెప్తున్న క్రమములో ఆ 3 రోజులు ఆయన ప్రసంగించడం ముగించిన తర్వాత ఆయన ప్రసంగించడం ముగించిన తర్వాత జనులందరూ ఆకలితో ఉండడం ఆయన చూశాడు. చూసి తన దగ్గర ఉన్న ఆ శిష్యులతో చెప్తున్నాడు, వీరి ఆకలిని మీరే ఏం చేయాలి? తీర్చాలి. అప్పుడు శిష్యులు ఏమంటున్నారు? అయ్యా, మనం ఎక్కడున్నాము? ఎక్కడో అరణ్యంలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఊరికి పోవడానికి చాలా దూరం. ఒకవేళ అక్కడ ఊరికి వెళ్ళినా అది ఏంటిది? చాలా చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఇంతమందికి సరిపోయే ఆహారము దొరకదు. ఆ గ్రామంలో ఇంతమందికి సరిపోయే ఆహారం దొరకదు. కనుక అయ్యా, వీరిని మనం ఇలానే ఖాళీ కడుపుతో ఏం చేద్దాము? పంపించేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు వదిలిపెట్టలేదు. అక్కడ ఒక 5 రొట్టెలు 2 చేపలు దొరికాయి. అవే 5 రొట్టెలు 2 చేపలు అందరికీ పంచిపెట్టాడు. హల్లెలూయా. అక్కడ ఏం దొరకదు, అక్కడ ఏమీ దొరకదు. అది అరణ్యం. నీ యొక్క జీవితం కూడా శూన్యముగా ఉన్నదేమో, నీ జీవితం కూడా ఒక అంధకారంలాగా ఉన్నదేమో, నీ జీవితం కూడా ఒక 0 అంటాం కదా, ఒక సర్కిల్. ఎటువైపు చూసినా అది ఎక్కడుంటుంది? మళ్ళీ ఇప్పుడే అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అలానే అనిపిస్తుందేమో. కానీ దయాకిరీటము ధరించుకున్న నీవు దేవుని దయతో, దేవుని కృపతో, ఒక గొప్ప నిబంధనతో 2026 సంవత్సరంలో అడుగుపెట్టిన నీవు ఆయన జాడలను కనుక్కొని ఆ జాడలలో నీవు వెళ్ళినప్పుడు ఆయన జాడలలో ఏమున్నది? సారం. ఆయన జాడలలో ఏమున్నది? సారం. ఆ సారము నీ జీవితంలో ఏమవుతుంది? వెదజల్లబడుతుంది. విత్తువాడు విత్తుటకు బయలుదేరినప్పుడు ఆయన కొన్ని విత్తనాలు విత్తుచుండగా అంటే చల్లుచుండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన, ముళ్ళ పొదల్లో, రాతి మేల మీద. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? సారవంతమైన భూమి నేల మీద పడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చల్లుకుంటూ పోవడమే ఆయన పని. ఆయన పని ఏంటిది? చల్లుకుంటూ పోవడమే ఆయన పని. అవి ఎక్కడ పడుతున్నాయి? అవి ఎక్కడ పడుతున్నాయి? వాక్యము ఆయన అనుగ్రహించడమే ఆయన పని. వాక్యమును బోధించడమే ఆయన పని. వాక్యముతో మాట్లాడడమే ఆయన పని ఉన్నది. కానీ ఆ విత్తనము ఎక్కడ పడుతుందో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. ఆయన విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు. ఆయన విత్తుచున్నప్పుడు కొన్ని ఎక్కడ పడ్డాయి? దారి త్రోవలో పడ్డాయి. ఆయన అనుకొని దారి త్రోవలో వేయలేదు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన వాగ్దానం చేసేటప్పుడు ఏదో గాలికో లేదా ఆయనకు నచ్చినట్టో చేయడు. అది నీ జీవితానికి ఉపయోగకరమైనది కనుకనే ఆయన చేస్తాడు. కానీ ఆ భూమి నీ భూమి ఎలా అయిపోయింది? దారిలాగా. నీ భూమి ఎలా ఉన్నది? దారిలాగుంది. వచ్చి పోయేటోడు అందరూ ఆ దారిలో పోవాల్సిందే. ఇటు పోయేటోడు అటు పోయేటోడు ఆ దారిని తొక్కుకుంటా పోవాల్సిందే. అందుకనే ఇది నీవు ఒక దారిలా మారిపోయావా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, దారిలో ఎవరు ఏమయ్యరు? విత్తనాలే. దారిలో ఒకవేళ విత్తనాలు పడ్డా అవి ఏం కావు, ఎందుకు పనికిరావు. అందుకనే నీవు త్రోవ పక్క పడిన భూమి వలె, నీవు ఒక త్రోవ లాంటి భూమి వలె కనబడుతున్నావా? ఈ త్రోవ లాంటి భూమిలో ఎంత ఉపదేశము పడినా అది ఎందుకు పనికి రాదు. తర్వాత ముళ్ళ పొదల్లో ఎన్ని విత్తనాలు పడ్డా కానీ ఆ విత్తనాలు ఏం కావు, పైకి రావు. ఆ విత్తనాలు ఏం కావు, పైకి రావు. అందుకనే ఫస్ట్ ఏం దున్నాలి? దుక్కిని ఏం చేయాలి? దున్నాలి. దుక్కి దున్నిన తర్వాతనే, నీరు పెట్టి దుక్కి దున్నిన తర్వాతనే నాటు గురించి ఆలోచించాలి. దుక్కి దున్నకపోతే ఏం కాదు, ఆ ముళ్ళ పొదల్లో ఉండే వేరు బయటికి రాదు. దుక్కి దున్నకపోతే ఏం కాదు, ఆ పిచ్చి మొక్కలకున్న వేరు బయటికి రాదు. అందుకనే ఏం చేస్తారు, ట్రాక్టర్ మంచిగా భూమిని తడిపి మంచిగా ట్రాక్టర్ పెట్టి దున్నుతూనే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ముండ్ల పొదల వలె కనబడుతున్నావా? మూడోదిగా మనం చూస్తున్నాం రాతి నేల. ఈ రాతి నేల కూడా ఏముండదు, చలనం ఉండదు. రాతి నేలకు కూడా ఏముండదు, చలనం ఉండదు. సూర్యుడు దాని మీద పడ్డప్పుడు వేరు లేనందున అవి ఏమవుతున్నాయి, ఎండిపోతున్నాయి. రాయి చూడడానికి దృఢంగా కనబడ్డా, రాయి చూడడానికి బలంగా కనబడ్డా వ్యవసాయానికి అది ఏమాత్రమే కాదు, పనికి రాదు. నువ్వు ఎంత ప్రార్థన పరుడవైనా, నీలో ఎంత భక్తి ఉన్నా, ఎంత ఆత్మీయత జీవితం ఉన్నా, నీవు దేవుని సారముకు ఉపయోగపడుతున్నావా లేదా? ఆయన వాక్యానికి నువ్వు ఉపయోగపడుతున్నావా లేదా? ఆయన ఉపదేశము నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎంతగా గ్రహిస్తున్నావు, దాని ప్రకారముగా ఎంతగా నువ్వు జీవిస్తున్నావు అనేదే దేవుడు చూస్తున్నాడు. అందుకే నీకేం పెట్టాడు? దయా కిరీటం పెట్టాడు. ఈ దయా కిరీటం పట్టుకొని నూతన సంవత్సరంలోనికి వచ్చావు. అయ్యా, నీ దయతో అడుగు పెట్టాను, నీ కృపతో అడుగు పెట్టాను. సరే, నువ్వు ఆయన కృపతో అడుగు పెట్టావు, వాస్తవమే. మరి ఆయన జాడల సంగతి ఎక్కడికి పోయింది? ఆయన జాడలు ఎవరు చూడాలి? ఆయన కృపతో అడుగుపెట్టిన నీవు నీ సొంత జాడలు వేసుకుంటే ఏమి లాభం? ఆయన కృపతో దయా కిరీటము తల మీద పెట్టుకొని దేవుని కృపతో ఈ సంవత్సరంలో నేను అడుగు పెట్టాను అనుకున్నావు. వాస్తవమే, అది నిజమే, అది సత్యమే. కానీ జాడలు అయినవా కావా? ఆయన జాడలలో నీవు ఉన్నావా లేదా? అందుకనే వాక్యంలో మనం చదివిన భాగంలో 65:11 మనం చూసాం. చదవండి. నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరములో దయా కిరీటము ఆయన నీకేం చేసి ఉన్నాడు? ఎందుకు ఈ దయ? నీ సొంత జాడలు వేసుకోవడానికి కాదు, నీ సొంత చిత్త ప్రకారం జీవించడానికి కాదు. ఆయన నీకు దయ అనుగ్రహించింది. ఎవరికి లేని ధన్యత నీకు అనుగ్రహించింది, ఎవరికి లేని కృపను దేవుడు నీకు అనుగ్రహించింది. నీ సొంత ఇష్టం వచ్చినట్టు ఆలోచించి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి కాదు. ఆయన ఒక జాడేసిపోయాడు. ఆయన ఏం వేశాడు? ఒక జాడేశాడు, ఒక అడుగేశాడు. ఆ జాడలో నీవు వెళ్ళినప్పుడే నీవు ఎలా మారుతావు? సారవంతంగా మారుతాం. ఆయన జాడలు వేసుకుంటూ పోయి, ఆయన జాడలో ఏమి వెదజల్లుకుంటూ పోయాడు? సారమును వెదజల్లుకుంటూ పోయాడు. ఆయన జాడలో వెళితేనే నీవు సారవంతముగా మారుతావు. దేవుని దయతో అడుగు పెట్టాను, దేవుని కృపతో అడుగు పెట్టాను అనుకొనుచు నీ సొంత నిర్ణయాలలో తిరిగిపోయావు అంటే, నీ సొంత ఆలోచనతో వెళ్ళావంటే, నీ సొంత అనుగ్రహంతో వెళ్ళావంటే, లేదా నీ సొంత బలమును చూసుకొని వెళ్ళావంటే, నీ సొంత జ్ఞానమును చూసుకొని వెళ్ళావంటే దానిలో సారం లేదనే కదా పోయిన సంవత్సరం అంతా మనం బాధపడింది. దానిలో సారం లేదనే కదా పోయిన సంవత్సరం అంతా మనం కుమిలిపోయింది. దాంట్లో సారం లేదనే కదా పోయిన సంవత్సరం అంతా మనం ఇబ్బంది పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈ సంవత్సరం అలా ఉండకూడదు. ప్రభా, నీ దయతోనే నేను ఈ సంవత్సరంలో ఏమయ్యాను? అడుగు పెట్టాను. నీ జాడలో ఉన్న సారమే నాకు ఈ సంవత్సరంలో కావాలి. ఆ సారమే నా బీడు భూమిని ఎలా మారుస్తుంది? ఆశీర్వాదకరముగా మారుస్తుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి. ఇది ఒక మాట చెప్పి ముగిస్తాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనం. త్వరగా 3వ అధ్యాయం 22-23 వచనాలు విలాప వాక్యాలు. యెహోవా కృపగలవాడు,
ఆయన వాత్సల్యత ఎడతెగక ఏం చేయించినదంట? యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడ తెగక అదేమవుతుంది? నిలుచుచున్నది. ఆయన జాడలు వెతికిన వానికి ఆ వాత్సల్యత దొరుకుతుంది. ఆయన జాడలు వెతికిన వాడికి ఆ వాత్సల్యలో ఉండగలుగుతాడు. ఆ జాడలు వెతికిన వాడే ఆ వాత్సల్యతను కనుగొనగలుగుతాడు. ఆ జాడలు వెతికిన వాడే ఆయన వాత్సల్యతలో స్థిరముగా నిలబడగలుగుతాడు. అందుకనే వాక్యములో మనం చదివాము, యెహోవా కృపగలిగిన వాడు. చదువు. ఆయన వాత్సల్యత ఏమవుతుంది? ఎడతెగక నిలుచుతుంది. ఆయన వాత్సల్యత ఉండే దగ్గర నీవు కనబడాలి. కానీ నీ సొంత వాత్సల్యత కాడ నీవు ఉంటే ఎలా? నీ సొంత కంఫర్ట్ జోన్లో నీవు ఉండి, ప్రభా నన్ను ఇక్కడ కాపాడు, ఇక్కడ నన్ను కాపాడు. లోతు ఏమెత్తుకున్నాడు? ఆయన సొంత జోన్ ఎత్తుకున్నాడు. ఏంటిది అది? సొదొమ గొమొర్రా. అది చూసినప్పుడు ఎలా ఉన్నదంట? ఏదేను తోట వలె ఉన్నది. ఆయన అనుకున్నాడు, ఈ అబ్రాహాముతో ప్రయాణం చేసి చేసి ఒక్క దగ్గర స్థిరంగా నేను లేను. ఎప్పుడు దేవుడు మాట్లాడితే మళ్ళీ అప్పుడాడ ఏం చదవాలి? గుడారం అంతా చదువుకొని మళ్ళీ యాత్ర కొనసాగించాలి. ఇదంతా నాకెందుకు అని ఒక మళ్ళీ ఏంటిది? రెండోది, వాళ్ళ కాపర్లకి ఈయన కాపర్లకి గొడవలు. ఇదంతా చూడకుండా, ఇదంతా చూసి తన ఎంతో మదనపడి ఏం చూసుకున్నాడు? ఓ కంఫర్ట్ జోన్ని చూసుకున్నాడు. అది ఏంటిది? అది దేవుని ఉద్దేశములో లేనిది, దేవుని జాడలలో లేనిది, దేవుని సారము వెదజల్లని స్థలము. కానీ అది లోతు దృష్టికి ఎలా ఉన్నది? ఏదేను తోట వలె ఉన్నది, రమ్యంగా కనబడింది. అనుకున్నాడు, ఇక్కడ నేను, నా పనోళ్ళు, నా పశువులు అన్నీ ఉండడానికి మంచి నేల ఉన్నదని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని జాడ కాదు. అది దేవుడు వెదజల్లిన సారము కాదు. ఆయన సొంత ఆలోచన. అందుకని నీ కళ్ళు నిన్నేం చేస్తాయి? మోసం చేస్తాయి. నీ మనసు ఒక్కొక్కసారి నేనేం చేస్తుంది? మోసం చేస్తుంది. అది చూడ్డానికి అది నీకు రమ్యంగా కనబడుతుంది. కానీ ఒక సమయం వస్తుంది, దానిలో ఉన్న ఏమంటాము, దానిలో ఉన్న చేదు నీకు అర్థమవుతుంది. కానీ అప్పటికే ఏమైపోతుంది? సమయం మించిపోతుంది. ఎన్నో పశువులు, మందలు. అబ్రాహాంకి ఎంత ఆస్తి ఉన్నదో లోతుకి కూడా ఇంచుమించు అంతే ఆస్తి ఉండేది. కానీ సొదొమ గొమొర్రాను వదిలిపెట్టిపోయేటప్పుడు ఎంతమంది పోయారు? లోతు భార్య, లోతుకున్న 2 కుమార్తెలు, ఈ 4 పోయారు తప్ప. కానీ సొదొమ గొమొర్రాలోనికి వెళ్ళేటప్పుడు ఎవరెవరు పోయారు? కాపర్లు పోయారు, దాసులు పోయారు, దాసీలు పోయారు. వీళ్ళందరూ గొర్రెలు పోయాయి, మేకలు పోయాయి, మందలు పోయాయి, పిల్లులు పోయారు, వీళ్ళందరూ పోయారు. కానీ బయటికి వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చారు? 4. అంటే ఆయన దృష్టికి ఏదైతే అనుకూలంగా ఉన్నదో ఆ దృష్టిలోనే అన్నీ ఏమైపోయింది? పొడగొట్టుకున్నాడు. అందుకనే విలాప వాక్యములో మనం చూసాం, ఆయన కృప కలిగిన దేవుడైనాడు. ఆయన నీతి హస్తమును ఏం చేస్తున్నాడు? చాపి ఉన్నాడు. ఆ నీతి హస్తము కింద నీవు ఉంటేనే అప్పుడు నీ జీవితంలో ఏం కనబడుతుంది? సారము కనబడుతుంది. ఆ సారం ఏం చేస్తుందంటే నువ్వు ఎన్నిసార్లు శ్రమపడు అన్నిసార్లు నీవు ఆశీర్వదింపబడతావు. సారం ఉన్న భూమిలో కష్టపడకపోతే ఫలం వస్తుందా? రాదు. కానీ సారం లేని భూమిలో కష్టపడ్డాగానే ఏముండదు? ప్రతిఫలం ఉండదు. అందుకనే సారమైన భూమి కదా, నేను ప్రార్థన చేయకుండా ఉంటే సరిపోతుంది కాదు. సారమైన భూమిలో నీ కష్టానికి ప్రతిఫలము దొరుకుతుంది. సారము లేని భూమిలో నీ కష్టానికి ఏం దొరకదు? ప్రతిఫలము దొరకదు. అందుకనే ఈ ఉదయకాల సమయమున దేవుడు ఈ నూతన సంవత్సరములో నీకు కూడా ఒక దయా కిరీటమును అనుగ్రహించాడు. దేవుని దయతో, గొప్ప వాగ్దానముతో, గొప్ప నిబంధనతో ఈ సంవత్సరంలో నీవు అడుగు పెట్టావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జాడలను మర్చిపోకూడదు, ఆయన ప్రార్థనను మర్చిపోకూడదు, ఆయన భక్తిని మర్చిపోకూడదు, ఆయన సన్నిధిని మర్చిపోకూడదు, ఆయన ఆత్మీయతను మర్చిపోకూడదు, ఆయన పరిశుద్ధతను మర్చిపోకూడదు. అవే నీ జీవితంలో ఒక గొప్ప సారమును తీసుకొని వస్తాయి. అందరం తలలు వంచి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. దేవుడు ఈ విధముగా మనల్ని అందరినీ సమకూర్చి ఈ రీతిగా ఆయన వాగ్దానముతో మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరములో మొదటి గడియ ఆయనతో ప్రవేశించుటకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ఆయన మనల్ని ఖాళీ చేతులతో పంపివ్వకుండా ఒక గొప్ప వాగ్దానముతో దేవుడు మనల్ని పంపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నీవు ఇక్కడ ఒట్టి చేతులతో వచ్చావేమో, కానీ దేవుని జాడలు నీవు కనుగొనగలిగితే, దేవుని జాడలను నీవు వెతకగలిగితే, ఆయన నీ మీద పెట్టిన దయతో కృపతో ఆ జాడలను నీవు కనుగొనగలిగితే నీ జీవితము సారవంతముగా మార్చబడుతుంది, నీ జీవితము ఫలభరితముగా మార్చబడుతుంది. హల్లెలూయా. కొండలు ఆనందమును నడిగట్టిగా కట్టుకొని ఉన్నాయని వాక్యములో మనము చదివాం. అదే సంతోషము నీ జీవితంలో కనబడుతుంది. అదే ఆనందముతో ఈ సంవత్సరమును నీవు దాటగలుగుతావు. ఒకవేళ దుఃఖముతో ఈ సంవత్సరంలోనికి వచ్చావేమో, కానీ కొండలు ఏ విధముగా ఆనందమును నడికట్టగా కట్టుకున్నాయో అదే విధముగా ఈ సంవత్సరం అంతము సంతోషముతో సమాధానముతో ఆనందముతో నీవు దాటగలుగుతావు. హల్లెలూయా.